ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లన్నీ చెల్లాచెదురైనాయి, బీజేపీకి పడ్డాయి, కాంగ్రెస్కి పడ్డాయి, ఆయన ఇండిపెండెంట్ ప్రసన్న హరికృష్ణకు కూడా పడ్డాయి. ఓకే, నరేందర్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మీరే, మీ లీడర్లు మీరే. అసలు టికెట్ ఇవ్వాల్సింది ఆయనకు కాదు, ఏ లెవెల్ ఆ లెవెల్లో డబ్బులు తీసుకుని ఆయన టికెట్ ఇచ్చిర్రు. ఇక మీరు ఓటు వేయరండి, ఎందుకు వేస్తారు ఓటు? మీకు తెలియదా కరీంనగర్ ఆ ఏరియాకి పోయి ఆల్ ఫోర్స్ అని అనగానే ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో, పిల్లల పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో, అందులో చదువుకున్న వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అన్నీ తెలిసి డబ్బుల మూటలు తీసుకొని ఆయనకు టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ వల్లనో ఇంకెవరి వల్లనో నరేందర్ రెడ్డి ఓడిపోలే, కాంగ్రెస్ నాయకుల స్వయంకృతాపరాధం వల్ల నరేందర్ రెడ్డి ఓడిపోయిండు. ఇది ఫస్ట్ మీరు పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇక శాలరీ తీసుకొని ముఖ్యమంత్రి నాయకుడు కేసీఆర్ శాలరీ తీసుకుంటూ పనిచేయని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అని కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. సో ఇట్లా బీఆర్ఎస్ మీద ఆయన మాట్లాడడం జరిగింది.